నాంపల్లి నియోజకవర్గంలో బీఆర్ఎస్ గెలుపు తథ్యమని అభ్యర్థి సిహెచ్ ఆనంద్ కుమార్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. ఆయన ఇంటింట తిరుగుతూ ప్రచారంలో దూసుకుపోతున్నారు. హైదరాబాద్ నాంపల్లి నియోజకవర్గం మల్లపల్లి డివిజన్ గోకుల్ నగర్, బజార్ఘట్, లక్ష్మీనగర్లో పార్టీ శ్రేణులతో కలిసి అభ్యర్థి గడప గడపకు ప్రచారం కొనసాగించారు. ఈ సందర్భంగా ఆనంద్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలు తెలంగాణలో ఇంటింట అందాయని, మూడవసారి ముఖ్యమంత్రి కేసీఆర్ కావడం ఖాయమన్నారు. దశాబ్దాలుగా గెలుస్తున్న ఎంఐఎం నాయకులు నాంపల్లి అభివృద్ధిని గాలికి వదిలేశారని విమర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మైనార్టీలకు అందించిన అనేక సంక్షేమ పథకాలు బీఆర్ఎస్ ను గెలిపిస్తాయని, మైనార్టీల ఓట్లు కారికే పడతాయని స్పష్టం చేశారు. నాంపల్లిలోని ఎంఐఎంతో మాకు పోటీ ఉంటుందని, 3వ తేదీ బీఆర్ఎస్ గెలుపు తథ్యమని ఆనంద్ కుమార్ ధీమా వ్యక్తం చేశారు. వాళ్ళు గవర్నమెంట్ లేదు, వాళ్ళు వన్ సైడే పనిచేస్తారు. గవర్నమెంట్ మనది జై తెలంగాణ, జై కేసీఆర్. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్, జై భీమ్. ఈరోజు సీతారాంబాగ్లో పాదయాత్ర స్టార్ట్ అయింది. పొద్దున్న నుంచి చేస్తున్నాము. ఒక్కొక్క ఇంటికి పోతా ఉన్నాము. మా డివిజన్ ప్రెసిడెంట్ మా దయానంద్, మళ్ళా టెంపుల్ కమిటీ చైర్మన్ సంజు యాదవ్ గారు, సురేందర్ గారు, మా శీషా గారు, మా పేరున అందరికీ ధన్యవాదాలు. ఈరోజు బాగా ఎట్లా అంటే ఒక్కొక్క గలీలో పోతే ఎలా రిసీవింగ్ ఉందంటే చెప్పలేనంత రిసీవింగ్ ఉంది. అందరూ డిసైడెడ్ అయిపోయినారు. వన్ సైడ్ ఓట్ చేస్తాము, వన్ సైడ్ మేము మీకే ఇస్తాము, మేము కేసీఆర్ గారికే ఓటు వేస్తాము, కేసీఆర్ గారు చేసిన పనులకు మేము గుర్తింపుగా ఆయనకు ఓటు ద్వారా మేము మా కృషిని జాహిర్ చేస్తామని అందరూ ఒక్కొక్క ఇంటికి పోతే వాళ్ళందరూ బాగా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. డెవలప్మెంట్ చూసినా ఏ దాంట్లో పోయినా కూడా అన్ని డెవలప్మెంట్స్ అన్నీ బాగా ఉన్నాయి. లా అండ్ ఆర్డర్ అయినా, పింఛన్స్ అయినా, రైతు బంధు అయినా, బస్సు దవాఖానా అయినా, మళ్ళీ ఇప్పుడు కొత్త స్కీమ్ వచ్చింది మనది 15 లక్షల ఇన్సూరెన్స్ స్కీమ్ కూడా వచ్చింది. మళ్ళా